పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు జరంతా ఫ్రీ అయిండు పోయి, ఎందుకంటే కాటమరాయుడు సినిమా రిలీజ్ అయింది కదా. ఇక నేను బి పోయి చూసినా, ఇక పంచగట్టిండు మస్తు, ఏమంటారు హ్యాండ్సమ్ ఉన్నాడు. అరే నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా మా పల్లెటూరులో అందరు పంచ కట్టుకుంటారు బై, అలా చూస్తే ఏఆర్ఎస్ ఏమున్నాడు ఇడు అనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ చూసినప్పుడు నాకైతే మస్తు సిగ్గైంది, ఏమన్నా స్మార్ట్ ఉన్నాడా. ఇక ఈ సినిమా అయిపోయింది కదా, ఇంకెందుకు ఖాళీ ఉంటాడు. ఇక త్రివిక్రమ్ తో నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ అయితే మస్తు ఫుల్ ప్లానింగ్లు ఉన్నాడు, మొత్తం రాసుకున్నట్టున్నాడు. ఈ సినిమా అంట 4 నెలల్లో కంప్లీట్ చేసి చెప్పిన టైం కి రిలీజ్ చేస్తాడంట. ఇప్పుడు అస్సలు ముచ్చట ఏందంటే, ఇక మారి సింగం 3 సినిమాల కమేడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు కదా రోబో శంకర్. గాయన ఈ సినిమాల ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడంట, గదే కీ రోల్ అన్నట్లు. ఇక గీ ముచ్చట అయితే మీ అందరికి ఆల్రెడీ ఎరికేనే. ఈ సినిమాల 2 హీరోయిన్స్ ఉన్నారు, ఒక ఆమెమో కీర్తి సురేష్ అన్నట్లు, ఇంకో ఆమె అను ఇమాన్యుయల్ అన్నట్లు. మళ్ళా మ్యూజిక్ ఎవరు కొడుతున్నారు ఎరికేనా? అనిరుద్. ఆయన అయితే మస్తు సన్నగా ఉంటాడు కానీ మ్యూజిక్ మస్తు బలంగా కొడతాడు. ఎట్లా సాధ్యం? ఇక చూడాలి, సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఏం చెప్పలేం. ఇక కాటమరాయుడు అయితే మంచి హిట్ కొట్టిందనే అనుకోవాలి. త్రివిక్రమ్ సినిమా బి ఈ ఇయర్ రిలీజ్ అయ్యి అదెంత హిట్ కొడుతుందో చూడాలంటే జరంతా ఎడ్ చేయాలి.